రెండు దెబ్బతిన్న సింహాలు పోరాడితే ఎలా ఉంటుందో అలా ఉండబోతుంది ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్. అటు ఆర్సీబీ చేతిలో గెలవగలిగే మ్యాచ్లో పరమ చెత్త బ్యాటింగ్తో ఓడింది కేకేఆర్. ఇటు వరస్ట్ బౌలింగ్తో ఎస్ఆర్హెచ్ చేతిలో చిత్తుగా ఓడింది రాజస్థాన్. ఇలా గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయి సిగ్గుతో ఓటమి అవమానంతో ఉన్న ఈ రెండు టీమ్స్ ఇప్పుడు ఫైట్కి రెడీ అవుతున్నాయి. అందుకే ఈ మ్యాచ్కి అంత ఇంపార్టెన్స్. కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈ మ్యాచ్ గౌహతి స్టేడియంలో బుధవారం జరగబోతోంది. ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఈ రెండు టీమ్స్ పెద్దగా కలిసి రాలేదు. రెండు టీమ్స్ కూడా చాలా చెత్తగా ఆడి ఓడిపోయాయి. ముఖ్యంగా ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే కేకేఆర్ బ్యాటింగ్లో ఫెయిల్ అయితే రాజస్థాన్ బౌలింగ్లో ఫెయిల్ అయ్యి ఓడిపోయింది. అదే టైంలో రాజస్థాన్ బ్యాటింగ్ అద్భుతంగా ఉంటే కేకేఆర్ బ్యాటింగ్ ఇంకా లైన్లోకి వచ్చినట్లు కనిపించట్లేదు. సో ఈ రెండు టీంలు ఇప్పుడు రాజస్థాన్ హోమ్ గ్రౌండ్లో ఆడబోతుండడంతో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనే ఎగ్జైట్మెంట్ ఫ్యాన్స్లో మొదలైంది. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఏ టీం ప్లస్లో ఉంది, ఏ టీం మైనస్లో ఉంది? అసలు ఏ టీం బలాలు బలహీనతలు ఏంటి? పదండి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక్కసారి ప్రీవియస్ మ్యాచెస్లో ఈ రెండు టీమ్స్ ఎలా పెర్ఫామ్ చేశాయో చూస్తే ఈ సీజన్లో రెండో మ్యాచ్ రాజస్థాన్ హైదరాబాద్ మధ్య జరిగింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ బాదుడుతో ఆ టీం 286 రన్స్ బాధేసింది. ముందు జోఫ్రా ఆర్చర్ని ఉతికారేసిన ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు 4 ఓవర్లలో 76 రన్స్ పెండుకున్నారు. ఆర్చర్ తర్వాత తీక్షణ 52 రన్స్, సందీప్ శర్మ 51 రన్స్ ఇస్తే ఫరూకీ 3 ఓవర్లలోనే 49 రన్స్ ఇచ్చేశాడు. ఇలా బౌలర్లంతా కంప్లీట్గా ఫెయిల్ కావడమే రాజస్థాన్ కొంప ముంచింది. ఆ తర్వాత సంజు, జురేల్ భారీ షాట్లు ఆడి హాఫ్ సెంచరీలు చేసిన 286 రన్స్ చేజ్ చేయడంలో ఫెయిల్ అయిన రాజస్థాన్ 242 రన్స్ మాత్రమే కొట్టి 44 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఇక కేకేఆర్ విషయానికి వస్తే టోర్నీలో ఫస్ట్ మ్యాచ్లో బెంగళూరుతో ఫైట్ చేసింది కేకేఆర్. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన కేకేఆర్ స్టార్టింగ్లో అదరగొట్టింది. రహానే హాఫ్ సెంచరీతో పాటు నరైన్ బాదుడుతో ఒక టైంలో 250+ స్కోర్ చేస్తుందనుకున్నారంతా. కానీ కట్ చేస్తే వీళ్ళిద్దరూ తప్ప మిగిలిన బ్యాటర్లంతా ఫెయిల్ అవ్వడంతో 174 రన్స్ మాత్రమే చేయగలిగింది. 175 టార్గెట్ చేసింగ్లో ఫిల్ సాల్ట్, కోహ్లీ బౌండరీల మోత మోగించి హాఫ్ సెంచరీలు బాధేశారు. కోహ్లీ లాస్ట్ వరకు నాట్అవుట్గా ఉండి విన్నింగ్ నాక్ ఆడాడు. అలా ఆర్సీబీ గెలిచేసింది. అంటే కేకేఆర్ బ్యాటింగ్ కంప్లీట్గా ఫెయిల్ కావడమే కాకుండా బౌలింగ్లో కూడా యావరేజ్ పెర్ఫార్మెన్స్ చేసి చెత్తగా ఓడిపోయింది. ఇలా కంపేర్ చేస్తే ఒకవేళ ఇదే టీంతో ఈ రెండు టీమ్స్ ఈ మ్యాచ్ కూడా ఆడితే ఖచ్చితంగా రాజస్థాన్కే గెలిచే ఛాన్సులు ఎక్కువ. ఎందుకంటే అటు బ్యాటింగ్లో మంచి బ్యాటర్లు ఉన్నారు, దాంతోపాటు సొంత గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇక లాస్ట్ 5 మ్యాచ్లో కేకేఆర్ మీద ఫుల్ డామినెన్స్ చూపించడం ఇవన్నీ రాజస్థాన్కి కలిసి వచ్చే అంశాలు. దానికి తోడు ఫస్ట్ బ్యాటింగ్లో 230 నుంచి 240+ స్కోర్ చేసిన, లేదంటే కేకేఆర్ని 180 రన్స్ లోపు రిస్ట్రిక్ట్ చేసిన రాజస్థాన్కి ఈ మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అయితే మొత్తం ఐపీఎల్ హిస్టరీలో ఈ రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ పెర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం రెండు టగ్ ఆఫ్ వార్లా ఆడాయి. ఈ రెండు టీమ్స్ ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో మొత్తం 30 మ్యాచ్లు ఆడితే కేకేఆర్, ఆర్ఆర్ రెండు చెరో 14 సార్లు గెలిచాయి. 2 మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. అయితే లాస్ట్ 5 మ్యాచ్ల్లో మాత్రం రాజస్థాన్ 3 మ్యాచ్లో గెలిచి కంప్లీట్ డామినెన్స్ చూపించింది. ఒక మ్యాచ్లో కేకేఆర్ గెలిస్తే మిగిలిన ఒక మ్యాచ్ వర్షం వల్ల క్యాన్సిల్ అయిపోయింది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే లాస్ట్ 5 మ్యాచ్ల్లో రాజస్థాన్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ చాలా చెత్తగా ఉంది. 2024 సీజన్ గ్రూప్ స్టేజ్లో ఒక మ్యాచ్ ఓడిపోయింది. ఓ మ్యాచ్ రిజల్ట్ రాలేదు. ఎలిమినేటర్లో గెలిచి క్వాలిఫైర్లో ఓడిపోయింది. ఫైనల్గా ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ చేతిలో ఓడిపోయింది. ఇలా 5 మ్యాచ్లో 3 ఓడి 1 గెలిచి ఒక మ్యాచ్లో రిజల్ట్ రాకుండా ఆగిపోయింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఓడిన 3 మ్యాచ్లో 2 మ్యాచ్లు రేపు జరగబోతున్న ఆ టీం హోమ్ గ్రౌండ్ అయిన గౌహటిలోనే జరిగాయి. సో ఈ మ్యాచ్లో రాజస్థాన్కి గెలిచే ఛాన్స్ ఉన్నా అది అంత ఈజీగా రాదు. సింపుల్గా చెప్పాలంటే దూకుడు సినిమాలో సమంత చెప్తుందే, అలా త్యాగాలు చేయాలి, యుద్ధాలు జరగాలి, అప్పుడు కానీ ఆర్ఆర్ గెలిచే ఛాన్స్ ఉంటుంది. అది కూడా గ్యారంటీ లేదు. ఇక ఫైనల్గా టీం ఫైనల్ 11 విషయానికి వస్తే రాజస్థాన్ టీం ఎస్ఆర్హెచ్ మీద ఓడిపోవడానికి కారణం బౌలింగే కాబట్టి ఏమైనా చేంజెస్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఆ టీం దగ్గర పెద్దగా ఆప్షన్స్ లేవు. దానివల్ల మళ్ళీ ఇదే టీంతో ఆడచ్చు. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ ప్లేస్లో హసరంగా కానీ లేదంటే అశోక్ శర్మ కానీ ఆడచ్చు. అంటే రాజస్థాన్ ఫైనల్ 11 చూస్తే యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, నితీష్ రాణా, ధ్రువ్ జురేల్, షిమ్రోన్ హెట్మైర్, శుభన్ దుబే, జోఫ్రా ఆర్చర్, మహేష్ పతిరాణా, తుషార్ దేశపాండే, సందీప్ శర్మ, ఇంపాక్ట్ ప్లేయర్గా హసరంగా లేదా అశోక్ శర్మ ఆడచ్చు.
అదే కేకేఆర్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఈ టీంలో కూడా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఒకవేళ నోర్జే కంబ్యాక్ ఇస్తే మాత్రం స్పెన్సర్ జాన్సన్ ప్లేస్లో టీంలోకి వస్తాడు. అదే జరిగితే కేకేఆర్ బౌలింగ్ చాలా బలంగా మారుతుంది. సో ఈ టీం ప్లేయింగ్ 11 విషయానికి వస్తే క్వింటన్ డీకాక్, సునీల్ నరైన్, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, అంగక్రిష్ రఘువంశీ, రింకు సింగ్, ఆండ్రూ రసెల్, రమణ్దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, స్పెన్సర్ జాన్సన్ లేదా ఎన్రిక్ నోర్జే వీళ్ళు 11 మంది ఆడే ఛాన్స్ ఉంది. ఇక వీళ్ళలో కీ ప్లేయర్ల విషయానికి వస్తే రాజస్థాన్లో సంజు శాంసన్, ధ్రువ్ జురేల్, హెట్మైర్, తుషార్ దేశ్పాండే చాలా కీ అన్నమాట. అదే కేకేఆర్ విషయానికి వస్తే అజింక్య రహానే, సునీల్ నరైన్, ఆండ్రూ రసెల్, వరుణ్ చక్రవర్తి, నోర్జే జాయిన్ అయితే అతడు కూడా కీ ప్లేయర్ అవుతాడు. ఇక ప్లేయర్స్ వర్సెస్ ప్లేయర్స్ అంటే ఈ రెండు టీమ్స్లో కీ ప్లేయర్స్ మధ్య జరిగే బ్యాటిల్స్ గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. అందులో సంజు శాంసన్ వర్సెస్ సునీల్ నరైన్, షిమ్రాన్ హెట్మైర్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి, తుషార్ దేశ్పాండే వర్సెస్ అజింక్య రహానే, మహేష్ తీక్షణ వర్సెస్ ఆండ్రూ రసెల్ వీళ్ళ మధ్య పోటీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక ఇప్పుడు ఫైనల్గా పిచ్ గురించి మాట్లాడుకుందాం. ఇది కంప్లీట్గా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అంటారు. స్కోర్ దాదాపుగా 200 దాటొచ్చు. లాస్ట్ 2 మ్యాచెస్లో 200 దాటింది. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒకసారి గెలిస్తే చేజింగ్ చేసిన టీం ఈ పిచ్ మీద ఒకసారి గెలిచింది. అయితే ఈ పిచ్ మీద చేజింగ్ కంటే ఫస్ట్ బ్యాటింగ్ టీంకి గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉండొచ్చని హిస్టరీ చెబుతోంది. దీనికి రీజన్ ఈ పిచ్ మీద యావరేజ్ స్కోర్ చూస్తే తెలుస్తుంది. ఈ పిచ్ యావరేజ్ స్కోర్ మాత్రం ఫస్ట్ ఇన్నింగ్స్లో 180, సెకండ్ ఇన్నింగ్స్లో 169. అంటే పిచ్ అటు బ్యాటింగ్కి ఇటు బౌలింగ్కి సపోర్ట్ చేస్తుంది. సో మరో టఫ్ అండ్ థ్రిల్లింగ్ మ్యాచ్ కోసం మనం అందరూ రెడీగా ఉండొచ్చు. పిచ్ లాస్ట్ 3 మ్యాచెస్ రిజల్ట్స్ చూస్తే 2024 సీజన్లో ఈ పిచ్ మీద రాజస్థాన్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ జరిగింది. అందులో రాజస్థాన్ 144 రన్స్ కొడితే పంజాబ్ 5 వికెట్లు పోగొట్టుకుని చేసేసింది. అదే సీజన్లో కేకేఆర్తో ఒక మ్యాచ్ జరగాల్సి ఉండగా ఆ మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోయింది. అంతకుముందు 2023లో కూడా రాజస్థాన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్ 197 రన్స్ కొడితే రాజస్థాన్ 192 రన్స్ కొట్టి 5 రన్స్ తేడాతో ఓడిపోయింది. అదే సీజన్లో ఇంకో మ్యాచ్లో రాజస్థాన్ 199 రన్స్ కొడితే ఢిల్లీ 142 రన్స్ మాత్రమే కొట్టి ఓడిపోయింది. అంటే ఈ పిచ్ అటు బ్యాటర్లకి ఇటు బౌలర్లకి ఇద్దరికీ సపోర్ట్ ఇస్తుందని అర్థమైపోయింది. కాబట్టి డెఫినెట్గా ఏ టీం అయినా సరే బౌలింగ్ బ్యాటింగ్ రెండింటిలో బెస్ట్ ఇస్తుందో ఆ టీం గెలిచే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ని బట్టి చూస్తే అలా 2 డిపార్ట్మెంట్స్లో కొద్దో గొప్ప బలంగా రాజస్థాన్ కనిపిస్తోంది. సో ఆ టీంకి కొంచెం గెలిచే ఛాన్సులు ఉన్నాయి. ఇక ఫైనల్గా ఈ మ్యాచ్లో 2 టీంల ప్లేయర్లు కూడా కొన్ని రికార్డులు అందుకోబోతున్నారు. అందులో యశస్వి జైస్వాల్ 21 రన్స్ కొడితే 3000 T20 రన్స్ చేసిన బ్యాటర్ అవుతాడు. సంజు శాంసన్ 17 రన్స్ కొడితే 4500 IPL రన్స్ చేసుకున్న బ్యాటర్గా అవుతాడు. షిమ్రాన్ హెట్మైర్ 53 రన్స్ కొడితే 5000 T20 రన్స్ కంప్లీట్ చేసుకుంటాడు. వెంకటేష్ అయ్యర్ 2 క్యాచ్లు పట్టుకుంటే 50 T20 క్యాచ్లు అందుకున్న ప్లేయర్ అవుతాడు. ఆండ్రూ రసెల్ 12 రన్స్ కొడితే ఐపీఎల్లో 2500 రన్స్ కొట్టిన బ్యాటర్ అవుతాడు. సో ఇది ఇవాళ ఐపీఎల్ అనాలిసిస్. మరి మీరేమంటారు? ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? అండ్ ఈ 2 టీమ్స్లో మీ ఫేవరెట్ టీం ఏది? కామెంట్ చేసి చెప్పండి.